హాయ్ అండి. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా అయితే దీపాలు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇలా ఏకవత్తితో దీపం అయితే ముట్టియాలండి. ఇలా కలశము అన్నీ పెట్టుకొని ఇలా వెంకటేశ్వర స్వామిని అలంకరించేసి మనం ఏదైతే ముడుపు పెట్టుకుంటామో ఆ ముడుపు అక్కడ పెట్టేసి దీపాల కిందనైతే కంపల్సరీ ఏదైనా ఆకైతే ఉండాలండి. నేనైతే తమలపాకు అయితే పెట్టాను. ఈ విధంగా గౌరమ్మను కూడా చేసుకున్నాను. దానికి వస్త్రము, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయండి నా దగ్గర. ఇలా ఇది వచ్చేసి చూడండి, వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా వీటికైతే వస్త్రం అయితే వేస్తాను. ఇలా ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని ఫస్ట్ ఈ విధంగానైతే చేయాలండి. దీపారాధన అయితే చేసుకున్న తర్వాత షోడచోపచార పూజనైతే చేసుకోవాలండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, ఈ విధంగా మనకు ఏది వస్తే అది ఒకవేళ చదవడం రాకపోయినా కూడా వింటే కూడా చాలా మంచిదండి. వినుకుంటా తులసి దళాలు ఉంటాయి కదండి, ఉంటే తులసి దళాలు, లేకుంటే అక్షింతలు. నాకైతే ఈ విధంగా తులసి దళాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అక్షింతలన్నా లేకుంటే కుంకుమైనా ఏది ఉంటే అదే అండి. ఇదే ఉండాలి అనేది ఏం లేదు. మీ దగ్గర ఏది ఉంటే అదే సమర్పించండి దేవుడికి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం అన్నా పత్రం అన్నా ఏదైనా సరే ఆ విధంగానైతే సమర్పించాలి. ఈ విధంగానైతే నేనైతే చేశాను. ఫస్ట్ ఇక్కడ రోజు దీపం పెడతాం కానీ అక్కడ దీపం పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ దేవుడి ఫోటోని అయితే పెట్టేశాను. కింద కొన్ని బియ్యం పోసానండి. ఎల్లో కలర్ క్లాత్ నేనైతే మళ్ళీ కొనుక్కరాలేదండి. పోయిన వారం వాడిన క్లాతే, అది మంచిగా ఫ్రెష్గా ఉతికేసి తర్వాత దాన్ని మంచిగా దాపెట్టేసి ఇప్పుడైతే అదే క్లాత్ అయితే వాడానండి. అంటే కొందరికి నెక్స్ట్ వీక్ అంటే వీక్లీ క్లాతులు తీసుకురావాలి అక్క అని అడుగుతున్నారు. ఆ విధంగానైతే ఏం అవసరం లేదండి. మనకు ఎలా నచ్చితే అదే. కొందరు ఏం చేశారంటే అదే పసుపొట్టు కింద ఇస్తారండి. పసుపొట్టు కింద ఇస్తే ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ పీసులు పెడితే కొందరు ఏమనుకుంటారంటే ఏమో ఇవి వాడాలా అన్నట్టుగా పక్కన పెట్టేశారు. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకే నేనే బ్లౌజ్ పీస్ ఇవి కుట్టించుకుంటా అని అందుకే మళ్ళీ ఇవే వాడానండి. దేవుడి దగ్గర పెట్టినవి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో పెడతారు, వేరే వాళ్ళకి ఇస్తారు. అందుకే నాకు నచ్చదండి. అందుకే నేనైతే మళ్ళీ అవే వాష్ చేసేసి కలశం పైన ఇలా పెట్టేసి వస్త్రం అయితే పెట్టేసి ఈ విధంగానైతే కంకణం అయితే కంపల్సరీ అండి. ఈ విధంగానైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే అండి, బాయ్.